ప్రతి మనిషి వృద్ధిలోకి రావడానికి పట్టుదల, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహం, నిజాయితీ చాలా అవసరం. నిజాయితీ అంటే తాను చేస్తున్న పనులలో అవినీతి లేకుండా ఉండడం మాత్రమే కాదు, తాను చెయ్యలేకపోయిన పనులకు కారణం తానే అని బాధ్యతాయుతంగా ఒప్పుకోవడం కూడా నిజాయితీనే. ఒప్పుకోవడం అంటే తన పనుల గురించి వేరెవరికో సంజాయిషీ ఇవ్వడం లేదా ఎవరి ముందో తలవంచుకొని నిలబడమని కాదు. మన మనస్సాక్షి ముందు మనం నిజాయితీగా ఉండడం. ఉదయం 5ంటికి నిద్రలేచి చదువుకోవాలి అని అలారం పెట్టుకుంటాం, కాని అది మ్రోగినా నిద్ర లేవకుండా పడుకుంటాం కదూ. ఇదేమిటి అని మన మనస్సాక్షి ప్రశ్నిస్తే, అది నేను రాత్రి ఆలస్యంగా పడుకున్నాను, అందుకే ఉదయం అంత త్వరగా లేవలేకపోయాను అని మనకు మనమే కారణాలు చెప్పుకొని మన అసమర్థతను కప్పిపుచ్చుకుంటాం. ఈ ధోరణి మారాలి. మనతో మనం నిజాయితీగా ఉన్నప్పుడే మన తప్పుల్ని సరిచేసుకోగలుగుతాం. అలా కానన్ని రోజులు మన అసమర్థతకు సాకులు వెతుకుతూ మన ఎదుగుదలను మనమే బలవంతంగా అడ్డుకున్న వాళ్ళమవుతాం. మిత్రమా, నా గమ్యం ఎంత దూరంలో ఉన్నా నేనెప్పుడూ తొందరపడలేదు. ఒకదాని తరువాత ఒకటి చిన్నగా అడుగులు వేసుకుంటూ ప్రయాణం సాగించాను. అయితే వేసిన ప్రతి అడుగు లక్ష్యం వైపే, శిఖరం వైపే అని అన్నారు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నతనంలో సైకిల్ మీద ఇంటింటికి పేపర్లు వేసి భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన జీవితం మనందరికీ ఎంతో ఆదర్శనీయం. పేదరికం, సమస్యలు మనిషి ఎదుగుదలని అడ్డుకోలేవని ఆయన నిరూపించారు. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో కష్టపడితే ఎవరైనా విజయం సాధించగలరు. ఎవరైతే తమ జీవితంలోని తప్పు ఒప్పులకు, లాభనష్టాలకు, గెలుపు ఓటములకు తామే కారణమని బాధ్యత తీసుకుంటారో అటువంటి వారు నిస్సందేహంగా ఎవ్వరూ ఊహించలేని గొప్ప స్థాయిలకు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.